అందరికి హాయ్ అండి. మరి ఇంకైతే మనకి ఈ వారం అంతా ఈ పండగల సెలవులు అయితే ఇది అయిపోయినాయి అనమాట. ఇంక ఈ వారం అయితే మనం చేసింది భోగి రోజు అయితే ఒక రోజు చేసాం అనమాట. ఈ వారంలో వరకు మనం ఇంక ఈ రోజు అయితే ఇంకా మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ కంటికిలో ఒక బిల్డింగ్ అయితే చేసాం కదండి. డోర్లు అవన్నీ బిగించాము. ఇక్కడైతే ఏంటంటే అండి వీళ్ళకి కబోర్డులు లేవు. ఈ అంటే అరలు లేవు అనమాట పైన సామాన్లు పెట్టుకోవడానికి. వీళ్ళైతే ఏంటి అద్దెకైతే ఇచ్చారండి. ఇంకా వీళ్ళు అద్దెకు ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మాకు కొద్దిగా అరలు అయితే వేయాలి, కొద్దిగా సామాన్లు పెట్టుకోవడానికి అని చెప్తే ఇంకా నేనైతే ఏం చేశానంటే పొద్దున ఫోన్ చేస్తే ఇంకా ఇంటికాడే ఉన్నాం. ఇంకా సోమవారం నుంచి వెళ్దాంలే పనికి, ఇంకా శనివారం ఆదివారం ఇంకా చేసుకున్నాం, సెలవనుకున్నాం. ఇంక ఈ రోజు ఇంకా అన్న అయితే పొద్దున ఫోన్ చేసి కొద్దిగా అయిపోద్ది కొట్టేసి ఇది బాబు అంటే ఇక సర్లే అని చెప్పి వచ్చి ఇంకా ప్లేవుడ్లు ఏమేం కావాలో 2 ప్లేవుడ్లే తెచ్చాం. అలాగే పాత మంచం ఒకటి ఉంది. ఆ మంచానికి ప్లేవుడ్ అయితే కావాలంటే అది ఒకటి తెప్పించాను. మనకి ఇది 18mm ప్లేవుడ్ అయితే తెచ్చాం అనమాట. 30 మందం. ఇదైతే మనం 6x4 సైజ్ అయితే తెప్పించాను. ఇది 6x4 సైజ్ అండి. ఇదైతే మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని ఈ టీబీ కింద ఒక పెద్ద కాన అయిపోయింది. ఇక్కడ ఒకటి ఒక అర అయితే ఏమన్నారు అది ఒకటి వేయాలి. ఇంక ఇటు వచ్చేసరికి ఇటు ఒకటి ఇక్కడ ఒకటి అయితే అర ఒకటి అయితే వేయాలి. అలాగే దీనికి సంబంధించిన ఇటు పక్క రూమ్కి కూడా ఇక్కడ ఒకటి అయితే వేయాలన్నమాట. ఇంక ఇయ్యాను కటింగ్ మిషన్ పెట్టి లైన్ బయటకు వచ్చేద్దాం. ఇక్కడైతే ఈ యొక్క 3 అరలు వేయాలండి. ఉన్న చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి అని చెప్తే ఇంకా అద్దుకున్న వాళ్ళు అడిగితే ఇంకా మన వాళ్ళు సరే చిట్టిబాబు ఇది తీసుకురా అని చెప్తే ఇంకా ఈ ప్లేవుడ్ అయితే పొద్దున్న చెప్తే ఇప్పుడు ఇందాక మధ్యాహ్నం వచ్చింది. ఇంకా మేము కూడా ఇంకా ఇప్పుడే భోజనం చేసి అయితే వచ్చాం అనమాట. మనకి బిల్డింగ్ వచ్చేసరికి ఇదిగోండి, ఇంతకుముందు ఆల్రెడీ చేసిన బిల్డింగే, అంతా చూసే ఉంటారు. అందుకే మళ్ళీ ఒకసారి చూపిద్దామని ఇంక ఇప్పుడైతే మనం అయితే అరలు అయితే వేయాలన్నమాట కటింగ్ చేసి. ఇంకా కిచెన్లో అయితే కొంతవరకు అయితే ఉన్నాయి అరలు. ఇంక వీటి వరకు ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఇంకా రూముల్లో వరకు అయితే మనం ఇవి కట్ చేసి ఇవైతే క్లాంప్లు వేసి బిగిస్తాం అనమాట. టేప్ తీసుకో. ఇకైతే మనం అయితే ఇది కట్ చేసేసుకొని ఇంక ఇవన్నీ అట్లయితే వేసేయాలండి. దానికి కావాల్సిన క్లాంపులు కూడా తీసుకురావాలి. వెళ్ళి ఏ సైజు క్లాంప్ పడిద్దో చూసుకొని క్లాంపులు అయితే పట్టుకెళ్ళి క్లాంపులు అయితే తీసుకొస్తాను నేను. ఇకైతే ఆ సీట్ అన్ని ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాం కదా, అరలకి కట్ చేసేసి అలాగ అరలు అయితే వేసాం అనమాట మనం. ఇదిగోండి ఇది ఒక అర. పక్క ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి అయితే ఏమనుంటే ఇంకా వేసాం ప్లేవుడ్ తెప్పించి. అలాగే ఇంక ఈ రూమ్లోకి వచ్చేసరికి ఈ యొక్క బొమ్మలు పెట్టుకోవడానికి అయితే ఇది ఒకటి అయితే కొట్టాం అనమాట. ఇవి కూడా చిన్న చిన్న ఏమన్నా ఇక్కడ అయితే ఏసీ పెట్టుకుంటున్నారు. ఇక ఇక్కడ ఏ ఒకటి చిన్న చిన్న సామాను ఏదైనా డిజైన్ బొమ్మలు ఏ ఒకటి పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక అర అయితే వేసాము. ఉన్న షీట్ని సరిపెట్టి ఇలాగ వేసామండి. అలాగే దేవుడి మందిరం కూడా కావాలన్నారు. దేవుడి బల్ల మందిరం కాదు, ఇక ఉన్న చెక్కనే అలాగా ఆ కార్నర్లో అలా సెట్ చేసి ఇదైతే చేయడం జరిగిందండి. ఇదిగోండి, మీ దగ్గర పాత చెక్క ఉంది. పాత చెక్కని మనం అలాగా మళ్ళీ కార్నర్ రౌండ్ కట్ చేశాను, గప్పుకుని తగిలిద్దామని. ఇదైతే కార్నర్ కట్ చేశాను. ఇక్కడ ఫోటోలు పెట్టుకోవచ్చు. అలాగే మనకి పైన కూడా చిన్న అర ఉంది అనమాట. ఇక్కడ కూడా ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇది తూర్పు ఫేసింగ్, ఇది ఇక్కడ ఫోటోలు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చిన్న బాక్స్ లాగా అయితే ఇలాగైతే చేశాను. ఏమన్నా పూజకి సంబంధించిన సామానం అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే చెక్క అయితే తయారు చేసి దీనికే బిగించేసాను అనమాట. ఇదిగోండి, మళ్ళీ అలాగే వాళ్ళ చిన్న చిన్న మేకలు వేయమంటే ఆ మేకలు కూడా మనం వేసాం అనమాట. ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే మనం ఇంతవరకు అయితే చేసాము. ఇంకైతే మనదైతే వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా సామాన్లన్నీ మనం సర్దేసుకుంటున్నాం. మనకి వాళ్ళకి అనుకున్న టయానికి అయితే మనం ఇచ్చేసాం అనమాట. 4 గంటలకల్లా అయిపోయింది. కరెక్ట్గా 4 అవుతుంది టైం.
ఇంకా వాళ్ళు వచ్చి ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసుకొని ఈరోజు అయితే పాలు పొంగించుకుంటారంట. ఇంకా రేపు దిగిపోతా అన్నారు. ఇంకా ఉన్న ప్లేవుడ్ అయితే ఇలాగ చిన్న చిన్న మొక్కలు అయితే మిగిలినాయి అనమాట. పెద్దగా ఏమి వేస్టేజ్ అయితే ఏం అవలేదు. ఇంకా ఉన్న ఈ 4 మొక్కలు మిగిలినాయి అంతే. ఇంకా 6-4 షీట్ని ఉన్నదాన్ని అలాగా సరి చేసాం. మామూలుగా అయితే ఈ పాత చెక్కలు ఉన్నాయి. పాత చెక్కలు ఏమన్నారు, ఈ పాత చెక్కలు బాగున్నాయి, మళ్ళీ తలుపులకు ఉపయోగపడతాయి అన్న, రేపు ఎప్పుడైనా ఈ ఇల్లు రిపేర్ చేపిస్తా అంటున్నాడు. ఇది చేపిస్తే అప్పుడు ఈ తలుపులు దీనికి బిగించచ్చు అనమాట. ఇదిగోండి, వరద వచ్చిన కాంచి ఇంకా ఇలాగే ఉంచేశారు ఈ ఇంటిని. ఇదైతే అలా వదిలేశారు, ఇంకా రిపేర్ చేయించలేదు. ప్రస్తుతానికైతే అదైతే రిపేర్ చేయించుకున్నారు అనమాట. 2 ఎదురు బెదురు 2 ఏలయ్యే ఇల్లు. ఇలాగైతే చాలా వరకు అయితే సామాన్లు అయితే చాలా మంది పోయినాయి. ఏలై కూడా చాలా వరకు పాడైపోయింది అనమాట మొత్తం వరద వల్ల. పాప సామాన్లు కూడా పెద్దగా ఏమి, వాళ్ళు అద్దెంటికి వెళ్ళిపోయారు. అద్దెంటికి వెళ్ళినా అక్కడ పెద్ద సామాన్లు ఏం తీసుకెళ్ళా, కొన్ని తీసుకెళ్లారు. బీరువాలు కూడా అన్ని ఎక్కడ వదిలేశారు అనమాట. ఇవి కూడా నిదానంగా రిపేర్ చేపిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే అమౌంట్ లేదు, ఉన్న అమౌంట్ వరకు అయితే ఇల్లు అయితే బాగు చేయించుకున్నాడు అనమాట. ఇప్పుడు అదైతే అద్దెకి ఇచ్చేస్తున్నాడు. ఇది కూడా నెక్స్ట్ ఇది రిపేర్ చేయించుకుంటాడు, కొద్దిగా టైం పట్టిద్ది అన్నాడు. ఇది కూడా రిపేర్ చేయించుకుంటే ఇంకా దీనిలాగే తయారు చేయించుకుంటాడు అనమాట. ఇదైతే ఇంతవరకు అయితే ఇంకా వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా మనం కూడా సామాన్లు తీసుకొని ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఇక్కడ ఆ రోడ్డు అనమాట. ఇదండి ఈరోజు అయితే మన వర్క్ అయితే 4 రోజుల తర్వాత చిన్న చిన్న పనులు చేసాం. ఇదనమాట మన ఇల్లు. పైనేమో రేగుల షెడ్ అనమాట మనది. అది 2 రూమ్లు ఉంటాయి. ఎదురేమో కిచెన్ ఉంటుంది, లోపలేమో బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి కింద తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముడు అమ్మ. ఈ పక్కన కూడా మాదేనండి. ఈ పక్కన అయితే మనం రిపేర్ చేయించి మనం అయితే అద్దెకిచ్చాం అనమాట. ఇదైతే ఇదిగోండి, మా పెద్దోడు జస్విత్. ఇంకా చిన్న బాబు వచ్చేసరికి జేస్ అనమాట. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? వీళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళండి, వీళ్ళ పిల్లలు. ఏం చేస్తున్నారు ఇంకా అందరూ? టీచర్లు ఆట ఆడుతున్నారా? మీరే టీచర్లు, మీరే స్టూడెంట్సా? గాలిపాట వేరేసావా? అయిపోయినాయి ఇంక ఇవాళ సెలవులు మీకు? రేపా సండేలే మీకా? ఇదండి మా వాళ్ళు అయితే ఇంక ఈ 4 రోజులు ఆడినట్టే ఉన్నారు. ఇంక ఇవాళ అయితే మనకి పిల్లలకి అయితే సెలవులు. ఇంకా మనం కూడా అయితే ఇంటికి వచ్చామండి. ఇదండి ఈరోజు అయితే వర్క్. ఈ రోజు అయితే ఏదో కొంతవరకు అయితే మనం చేసాం అనమాట. రేపు సోమవారం నుంచి అయితే మనకి రావులపాలెంలో అయితే వర్క్ ఉంటుంది. ఇదండి వీడియో ఈరోజు. ఈ వీడియో కనుక మీరు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.